శుభాకాంక్షలు. నువ్వెప్పుడొచ్చావే? హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ ద చోటా చెఫ్. అయ్యో అలా కాదే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. ఇలా చెప్పాలి. తిను ఎవరో తెలుసా? మా చెల్లి. నో 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 కాదు, దయ్యం చెల్లి. మా అక్క అసలుకే దయ్యం. సర్లే, తిని పేరు ఆనంద్. ఇంట్లో కూడా ఇలాగే అల్ల చేస్తుంది, కానీ వంటలో మాత్రం నీట్ గా సూపర్ గా చేస్తుంది. అందుకే ఈ చోటా చెఫ్ కి తీసుకొని వచ్చేసాను. అక్క, ఏం చేద్దాం? అది పక్కన పెట్టేద్దాం. ఎప్పుడు చూసినా మమ్మీ కదా మనకి ఏదో ఒక చేసి పెడుతుంది. ఈ రోజు మదర్స్ డే కదా, మనం మమ్మీకి స్పెషల్ చేసి పెడదాం. ఓకే, ఓకేనా? మరి స్పెషల్ అంటే మమ్మీని పిలవాలి కదా. అవునా? మమ్మీ ప్లీజ్ వెల్కమ్. తినేయండి. మా మమ్మీ సునీత. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అండి, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఏంటి ఈ రోజు నన్ను చోటా చెప్పి పిలిచారు? ఏం చేస్తున్నారు వెరైటీలు? మమ్మీ ఎప్పుడు చూసినా నువ్వే కదా మాకు వండి పెడతావు. మేము చోటా చెఫ్ లో ఎంత కష్టపడి మంచి మంచి వెరైటీస్ చేస్తామో ఇప్పుడు నీకు చూపించబోతున్నాము. ఎందుకమ్మా మీకు ఇంత శ్రమ? నేను చేస్తా కదా. ఏం కాదు, నేను చేస్తా. ఓకే, ఎందుకంటే ఈ రోజు మదర్స్ డే కాబట్టి నేనే చేస్తా. ఓకే. అవును, ఇంతకీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఫ్రూటీ శాండ్విచ్. నాకు ఇష్టమని నీకెలా తెలుస్తుంది? అబ్బా, అది కూడా తెలీదా మమ్మీ? అవును, మీకు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? తెలీదు మమ్మీ. నేను చెప్తా. టూటీ ఫ్రూటీ, మళ్ళీ ఇదేంటి మమ్మీ? బాదం పప్పు. బాదం పైనా? ఇది జీడిపప్పు. ఓకే, జీడిపప్పు, బాదం పప్పు, మళ్ళీ అలాగే బటర్, మ్యాంగోస్. దాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను మమ్మీ. సూపర్ గా ఉంటుంది చూడు. ఓకే. దీనికి మనం బటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఏం వేయాలి మమ్మీ? నేను చెప్తాను కదా మమ్మీ, నువ్వు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? చిన్న స్పూన్ తీసుకో. థ్యాంక్ యూ మమ్మీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు. ఇక చాలా హెల్ప్ చేసేది మమ్మీ. నువ్వేం చేయదు, ఈ రోజు మదర్స్ డే నేను చేసి నీకు వండి పెడతాం. ఓకే ఓకే. అక్క, ఇంకా ఏం చేయాలి? నేను చెప్తా, నువ్వు నాకు అందిస్తూ ఉండు. ఓకే. మమ్మీ చేయకూడదు, ఎందుకంటే ఈరోజు మదర్స్ డే కదా. మమ్మీ చేయకూడదు కదా, అవునా కదా? మమ్మీ నేను ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగు. ఎప్పుడైనా నా మీద చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ కోపం వచ్చిందా మమ్మీ? రాలేదు మమ్మీ. ఎందుకు అలాగా? నువ్వంటే బాగా ఇష్టం మా అమ్మకి. చెల్లికి కూడా అలా కోపం. అవునా? అంటే సో మేమిద్దరం అంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు కూడా మాకు ఇష్టం. అంటే నా వల్ల లేదా చెల్లి వల్ల ఎప్పుడైనా, అంటే మా వల్ల నీకు సంతోషం ఏమైనా ఎప్పుడైనా వచ్చిందా? అనిపించింది మమ్మీ. చిన్నప్పటి నుండి డాన్స్ నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది నీకు. ఆ పట్టుదలతో డాన్స్ నేర్పించాము నీకు. చెల్లికి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం, యాక్టింగ్ నేర్పించాము. అవునా? అయితే చాలా మెమరీస్ ఉన్నాయి అనుకుంటా మనకి. సరే, మనం బటర్ అప్లై చేసేసాం కదా, దాని మీద మనం సాస్ అప్లై చేయాలి. ఓకే. ఫ్రూట్ జామ్ కదా, మర్చిపోయా. ఓకే, మళ్ళీ అప్లై చేద్దాం మనం. అయ్యో మమ్మీ పట్టుకోవా? వద్దులే, మదర్స్ డే నువ్వు పట్టుకోకూడదు, నువ్వే పట్టుకో. ఇది రావట్లేదు. ఇప్పుడు ఆనంద్, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? చెప్తా. ఏం తిన్నా నువ్వు? చూడు మమ్మీ, జామ్ తినేసింది సైలెంట్ గా. పిల్లి వచ్చింది కదా మన ఇంట్లోకి, అప్పుడు సైలెంట్ గా తినేసింది. అవునా? నువ్వు చెప్పాను అంటే ఎప్పుడైనా మనకి నీకు హ్యాపీగా ఉందా మమ్మీ వాళ్ళ? ఎప్పుడుంది? రోజు ఉంటుంది. అసలు ఎందుకు ఇష్టం మమ్మీ నీకు చెప్పు. నేను తెచ్చినా కనిపించింది, అన్ని కనిపించింది. ఓ అందుకేనా? మరి నన్ను ఎవరు అడగట్లే మమ్మీ, నువ్వు అడుగు మమ్మీ. నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టమా? ఇప్పుడు కూడా నా మాటే ఉంటుంది మమ్మీ, ఎందుకంటే నేను మమ్మీకి అంత ఇష్టం కదా మమ్మీ, అందుకే నువ్వు నాకు ఇష్టం. సో ఇది కూడా రెండేది రాసుకున్నాము. మమ్మీ నువ్వు బటర్ అప్లై చేస్తావా? ఓకే. ఏం వేసుకోవాలంటే మనం ఇదేంటి, ఫ్రూటీ టూటీ.
చూసారు కదండి, దీన్ని సాస్తో కాదు జామ్తో తయారు చేసుకున్నాం, దీన్ని బటర్తో తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇదేంటి ఫ్రూటీ టూటీతో మనం మొత్తం స్ప్రెడ్ చేయాలి. టూ బ్రెడ్స్కి స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ఒక బ్రెడ్ మీద ఇదేంటి మమ్మీ చూపవా, మర్చిపోయా, బాదం పప్పు. ఓకే బాదం వేయాలి. దీని మీద వేసేద్దాం. మమ్మీ బాదం అంటే నీకు ఇష్టం కదా, ఎక్కువ. చెల్లి అయితే బాగా తింటది బాదం పప్పు, జీడిపప్పు. అయితే చెల్లికి తెద్దాం. సరే మమ్మీ, ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాం కదా, మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనం మ్యాంగో పీసెస్ ఎక్కువగా వేసుకుందాం. మనకి ఇష్టం కదా ఎక్కువగా, నీకే ఇష్టం, అన్నకి ఇష్టం మ్యాంగో, నీకే ఇష్టం. ఇలా ఇప్పుడు దీన్ని మనం స్ప్రెడ్ చేద్దాం. చాలు, ఎన్ని వస్తే అన్ని మామిడికాయలు వేద్దాం. మ్యాంగోస్ భలే ఇష్టం, మా ముగ్గురికి ఇష్టం తెలుసా మ్యాంగోస్. అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తావు కదా, ఇప్పుడు మా కోసం ఒక పాట పాడు నీకు ఇష్టమైనది. మమ్మీ నువ్వు మమ్మల్ని పడుకోపోతే జోల పాట పాడతావు కదా, లాలీ లాలీ అని పాడతా. ఓకే పాడు. లాలీ లాలీ జోలాలి నువ్వంటే నాకిష్టం, లాలీ లాలీ జోలాలి నువ్వంటే నాకిష్టం, జన్మంతా నువ్వే నాకిష్టం, నువ్వు పదుకోవా, లాలీ లాలీ జోలాలి జనమంతా నువ్వే నా ప్రాణం. మర్చిపోయాను మమ్మీ, మనం ఇది స్ప్రెడ్ చేసేసి దాంట్లో పెట్టేద్దామా? ఓకే ఇదిగో అక్క. ఇది కాదు, అది నాకు కావాలి. జాగ్రత్తగా మయ్యానా మమ్మీ, చూడు మమ్మీ. సో ఇప్పుడు టాస్టర్ తీసుకున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా మీరే చూసేయండి. మమ్మీ అది నువ్వు పెట్టవా? అది నువ్వు పెట్టు, అది పెట్టి నేను ఇది పెట్టేస్తాను. ఐ విల్ ట్రై. కవర్ చెయ్యి ఇలా పెట్టి ఇలా సో చూసారు కదా, ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోతుంది మన ఫ్రూటీ శాండ్విచ్. మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి, తీసిన తర్వాత చెప్తా. ఓకే, అన్న ప్లేట్ ఇవ్వవా? అదే ఇస్తావా? ఓకే, ఇలాంటి ఐటమ్ నువ్వు ఎప్పుడు చేయలేదు కదా? చేయలేదు, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చేయటం చూస్తున్నా మమ్మీ. అవునా, నువ్వు నా ప్రోగ్రామ్ కూడా చూస్తూ ఉంటావు కదా, ఆఫ్టర్నూన్ 2:30కి చూస్తూ ఉంటా. నీకు ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. ఏంటి మమ్మీ? ఇదిగో చోటా చెఫ్ లో అయితే అన్నయ్య, అదే చైతు అన్నయ్య, అలే చెర్రీ అన్నయ్య, చెర్రీ కాదు చక్రి అన్నయ్య, మళ్ళీ నిఖిత్ అన్నయ్య, విశ్వ అక్క, ఫుల్ గా మేము ఎంజాయ్ చేస్తాము. అసలు షోకి వస్తాం కదా మమ్మీ, ఎమ్మడెమ్మట టకా చేస్తాం. అసలు టైం ఎంతెందో కూడా తెలియదు మాకు, అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం మేము. మమ్మీ నేను వచ్చేసి ఇంతసేపు అయింది, వంట రెడీ చేస్తావు, నాకు పెట్టి మమ్మీ టేస్ట్ చూస్తా. ఓకే, టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ప్రాసెసింగ్ అలాగే కావాల్సిన పదార్థాలు చూపించేద్దామా? ఓకే. ఫ్రూటీ శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: బటర్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, బ్రెడ్, టూటీ ఫ్రూటీ, మ్యాంగో పీసెస్, జీడిపప్పు, బాదం పప్పు.
ఫ్రూటీ శాండ్విచ్ తయారు చేసే విధానం. ముందుగా ఒక ప్లేట్ లో బ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు దాని మీద బటర్ అప్లై చేయాలి. బటర్ అప్లై చేసిన తర్వాత మిక్స్డ్ ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ, బాదం పప్పు, జీడిపప్పు, మ్యాంగో పీసెస్ వేసి స్ప్రెడ్ చేసి ఇంకో బ్రెడ్ తో కవర్ చేసి టోస్టర్ లో తీసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ అయిన బ్రెడ్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మదర్స్ డే స్పెషల్ ఫ్రూటీ శాండ్విచ్ రెడీ. అమ్మా, ఈ రోజు మదర్స్ డే కాబట్టి నేను నీకోసం మంచిగా ఫ్రూటీ శాండ్విచ్ చేశాను. నువ్వే ముందు తిని చెప్పమ్మా ప్లీజ్. మీరు తింటే నాకు కడుపు నిండింది. ఫస్ట్ మీరు టేస్ట్ చూసిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను. ఓకే ఆనంద్. చూసారా అండి, మమ్మీ కోసం నేను చేసి తినిపిస్తుంటే మమ్మీయే నాకు తినిపించి అలాగే చెల్లికి తినిపించింది. అది తల్లి ప్రేమ అంటే. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ మమ్మీ. మమ్మీ, నువ్వు ఫస్ట్ టైం కదా మా చోట చెఫ్కి రావటం, కాబట్టి నీకు మదర్స్ డే స్పెషల్ గా నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేనే కాదు, మేమిద్దరం. ఇదిగో మమ్మీ నీ గిఫ్ట్. థ్యాంక్ యూ మమ్మీ. సో ఇదండి వాళ్ళ మదర్స్ డే స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.